వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సర్కిల్. సో ముందుగా అయితే మనం ఈరోజు ఎస్ఎన్ఎస్ స్టూడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్రేకింగ్ న్యూస్లు ఏంటో మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో ఎస్ఎన్ఎస్ స్టూడియో. ఎస్ఎన్ఎస్ స్టూడియో ఇప్పుడైతే మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూడట్లేదు, లైఫ్ కి బ్రేక్ పడే న్యూస్లు అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నాం. సో ముందుగా మొదటి న్యూస్ లోకి వెళ్ళేసరికి అతని పేరు అపల్ రాజ్ అనమాట. అతను తలనొప్పిగా ఉందని హెల్మెట్ తీసేసి ఆఖరికి హాస్పిటల్ లో జాయిన్ అయ్యే పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. సో తలనొప్పి ఉంటే టాబ్లెట్ లేదా జెండు బామో లేదా శాస్త్రి బామో తగిలించకుండా అప్లై చేయకుండా ఆఖరికి అయితే హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యాడు. హాయిగా తనైతే ఇంట్లో ఉండే మంచం మీద పడుకోకుండా ఇప్పుడు అయితే మనకి పరిస్థితి కనిపిస్తోంది కదా, హాస్పిటల్ ఉంటే బెడ్ మీద అయితే ఉన్నాడు అనమాట. మరైతే మన రెండో న్యూస్ ఇక్కడ ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి అతని పేరు రాజు అనమాట. అతనికి పొట్ట అడ్డం వచ్చిందని సీట్ బెల్ట్ తీసేసి ఆఖరికి తను దాచుకున్న 15,000 తన కూతురికి కట్టాల్సిన డబ్బులు ఆఖరికి ఆ 15,000 వచ్చి ఆ కారు కట్టాడు అనమాట. జనరల్ గా మనం అయితే సముద్రంలో గానీ నదుల్లో గానీ స్విమ్మింగ్ పూల్ లో గానీ మునగడం అయితే చూస్తుంటాం. సో ప్రస్తుతం సొసైటీలో అందరూ ఫోన్ లో మునిగిపోయి ఉంటారు. అలాగే మన కుమారి మంగ రోడ్ క్రాస్ చేయడం అన్న విషయం కూడా మర్చిపోయి ఫోన్ లో మునిగిపోయింది. ఆఖరికి తనకి దెబ్బ తగిలే పరిస్థితి అయితే వచ్చింది. సో ఇలాంటివి మనం ఆపాలంటే ఖచ్చితంగా ఫోన్ లో అయితే మునగకూడదు. దయచేసి నదుల్లో సముద్రంలో స్విమ్మింగ్ పూల్ లోనే మునగండి, అది మనకి మంచిది కూడా. తాజా వార్త 22 ఏళ్ల కుర్రాడు రైమ్ అంటూ బైక్ డ్రైవింగ్ లో చేస్తుండగా చివరికి రైమ్ అంటే అంబులెన్స్ లో వెళ్లే పరిస్థితి అయితే కనిపించింది. దయచేసి మీరందరూ కుర్రాలు, ఎస్పెషల్లీ ఎస్ఎన్ఎస్ స్టూడియో తరఫు నుండి చిన్న విజ్ఞప్తి, దయచేసి అందరూ కొంచెం నెమ్మదిగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి, ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించండి. ఇప్పుడే అందిన చాలా బాధాకరమైన వార్త. పరీక్షలు పూర్తయి ఎంతో ఆనందంగా ఇంటికి చేరుకోవాల్సిన 16 మంది పిల్లలు చివరికి అతి ఘోరమైన దెబ్బలతో హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. ఇదంతటి కారణం బస్ డ్రైవర్, అతని నిర్లక్ష్యం డ్రైవింగ్. ఫోన్ మాట్లాడుతూ అయితే డ్రైవింగ్ చేశారని మనకి తెలిసింది. సో దయచేసి మెయిన్గా డ్రైవర్స్, దయచేసి మీరు ఫోన్ మాట్లాడుతూ కానీ లేదా కొంచెం శ్రద్ధ పెట్టి అయితే డ్రైవింగ్ చేయండి. కొంతమంది కొన్ని ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. సో ఎస్ఎన్ఎస్ స్టూడియోలో న్యూస్ అయితే కొంచెం నార్మల్గా అయితే చెప్పబడింది, ఎంటర్టైన్మెంట్ వేలో. అండ్ దాంట్లో ఉండే న్యూస్, దాంట్లో ఉండే విషయం చాలా సీరియస్. అండ్ దయచేసి ఇప్పుడు మనం ప్రస్తుతం యాక్సిడెంట్స్ ఆన్ స్పాట్ చనిపోవడం లేదా కాళ్ళు చేతులు విరిగిపోవడం, చిన్న పెద్దవాళ్ళు చనిపోవడం, మెయిన్గా యాక్సిడెంట్లు అనేవి మనం ఇప్పుడైతే చూస్తున్నాం. సో దయచేసి మీరు ఇంటి బయట నుండి అడుగు పెట్టినప్పుడు, వెహికల్ తీసినప్పుడు దయచేసి ఒకసారి మీ వెనకాల మిమ్మల్ని నమ్మి చాలామంది ఉన్నారు, వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుని డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటిస్తూ దయచేసి డ్రైవింగ్ అయితే కేర్ఫుల్గా చేయండి. నేను ఒక్కసారి వాహనాన్ని తీసేటప్పుడు ఒకసారి మీకు నచ్చిన దేవుళ్ళను ఒకసారి ప్రార్థించి వెహికల్ అయితే తీయండి. ఇప్పుడు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. సో ఈ వీడియో అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ఉండొచ్చు, కానీ దాంట్లో ఉండే సబ్జెక్ట్ కానీ ఈ వీడియోలో ఏదైనా విషయాలు కానీ చాలా చాలా సెన్సిటివ్. దయచేసి సీరియస్గా తీసుకోండి, రూల్స్ పాటించండి. మెయిన్గా బండి డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి.
హలో. రే బాగున్నావా? నేను బయటకు వెళ్తున్నా ఏంటి? ఏంటి ఆంటీ అరుస్తున్నారు ఇక్కడికే వెనకాల? అరుస్తారులే ఏదో ఒకటి హెల్మెట్ పెట్టుకోమా. పెట్టుకెళ్ళు, ఏమైంది? హెల్మెట్టే కదరా. ఇక్కడ దాకే రా బాబు. ఇక్కడైనా ఎక్కడికి దూరమైనా దగ్గరైనా సరే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు. ఇక్కడే రా బాబు. దగ్గరైనా పెట్టుకోరు, ఇంకేం మంచి. ఏం అవ్వదు, ఏం అవుతుందని కాదు కదా, మన సేఫ్టీ మనకి. అవును మరి ఇంకెందుకు చూసావు కదా మొన్న రఘుకి. అయితే ఎందుకు వచ్చింది? మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్ కదా. ఊరి ఇక్కడ రా బాబు, పక్క షాప్కే. జాగ్రత్త వెళ్ళు అయితే, స్పీడ్కి వెళ్ళకు. సరే సరే అయితే. రే హలో, ఏదో మాట్లాడరా బాబు. నేను ఎందుకురా? నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ ఫోన్ చేయి. ఏమైంది? అలా స్లోగానే వెళ్తున్నాను నేను. ఏటా ఏమైంది ఇప్పుడు? ఏంటంటావు? అయితే మాట్లాడుతూ డ్రైవింగ్. అరే మాట్లాడుతూ నేను కట్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే బాయ్. హలో. రే డ్రైవింగ్ చేస్తూ మాట్లాడొద్దు అన్నానా? ఏమైపోయిందిరా ఇప్పుడు? ఇప్పుడేం వద్దురా బాబు, ముందు డ్రైవింగ్ కట్. నీకేం కావాలి చెప్పు. డ్రైవింగ్ నువ్వు చేసి నాకు ఫోన్ చెయ్యి. నీకేం కావాలి ముందా చెప్పు. తర్వాత మనం కలుస్తాం కదా అప్పుడు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళి. ఏం కావాలి ముందు చెప్పురా. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళి, అక్కడ ఆంటీ వెయిట్ చేస్తుంటారు. ఏవడతా హలో. నీకేం కావాలి చెప్పరా బాబు. రే నాని. హలో హలో. రే హలో హలో. హలో నాని. హలో నా. హలో నాని, మాట్లాడు. సార్ మాట్లాడరా. హలో హలో అని చెప్పు. హలో హలో, ఎవరైనా ఉన్నారు? హలో. ఆంటీ ఆంటీ ఫోన్ చేస్తున్నా. హలో. చెప్పండి ఆంటీ. నాని ఫోన్ ఎత్తట్లేదు. నేను ఫోన్ చేస్తున్నాను, ఎత్తట్లేదు. కనుక్కుంటాను. దిగులుగా ఉంది నాకు. నేను చేస్తాను, డ్రైవింగ్ లో ఉంటాడు అందుకని. సరే సరే నాన్న. నాని చెప్పండ్రా, నీకు ఎన్నిసార్లు చెప్పండ్రా. ఏం చేయాలి? దగ్గర నుండి వస్తుంది. హలో నాని, ఎలా ఉన్నావురా? హలో, మేము పోలీసులు మాట్లాడుతున్నాం అమ్మా. అది ఇక్కడ బాడీ ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఆన్ ది స్పాట్ డెడ్ అమ్మా, లారీ గుద్దేసింది. అరే ఎన్ని కదరా కలిసి ఆడుకున్నాం మనం, వెళ్ళాం క్రికెట్కి. ఇప్పుడు క్రికెట్ అంటావు. సరే నాని, నేను ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు కదరా. ఆంటీకి ఏం చెప్పాలరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నాని కంగారు పడకండి, కంగారు పడకండి. చెప్పు.
చెప్పు, ఏమైంది చెప్పు నాన్న. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజులీలా వెంటనే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది రే వస్తున్నాను ఆగరా నా చాలా 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 థ్యాంక్స్. వీడియో ఎంతసేపు చూసినందుకు. చూడడమే కాకుండా దయచేసి మెయిన్ వీడియో మోటివ్ ఏంటంటే రూల్స్, సేఫ్టీ రూల్స్ అనేది పాటించడం ఈ వీడియో మోటివ్. సో సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకండి. తిరిగి వస్తారన్న నమ్మకాన్ని అలాగే నిలబెట్టండి. దయచేసి జాగ్రత్తగా వెళ్ళి సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించి ఖచ్చితంగా మీరు తిరిగి క్షేమంగా అయితే రావాలి. అండ్ బండి మీద వెళ్ళే వాళ్ళు ఒక్క దగ్గరే కదా దూరం అని కాకుండా ఈవెన్ 10 మీటర్స్ అయినా సరే హెల్మెట్ పెట్టుకొని దయచేసి వాహనాన్ని నడపండి. దయచేసి చాలా 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 థ్యాంక్స్. ఇలాంటి మరికొన్ని సొసైటీ రిలేటెడ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని